విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు జిల్లా రైతాంగానికి కన్నీరు మిగిల్చాయి. ప్రధానంగా వరి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రస్తుతం పంట దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పంట నష్టాన్ని కొంతమేర విపత్తుల నిర్వహణ శాఖకు నివేదికలు అందించగా ఇక మిగిలిన మరికొన్ని పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టంపై సమగ్ర నివేదికలు సిద్ధం చేసి అన్ని చర్యలు చేపడుతున్నామంటున్న అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ రామారావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. చూసుకుంటే కనుక విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా వరి పంట అయితే వేసి ఉన్నారు. అయితే చేతికొచ్చే పంట ఏంటంటే నీట మునిగిన పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా ప్రతిసారి కూడా ఈ వర్షాలు అకాల వర్షాలు తీవ్ర ప్రభావాలతో రైతు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రైతులు ఎక్కడైతే నష్టపోయారో ఆ ప్రాంతాలు పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రైతులు తాలూకా పంట ఏ విధంగా నష్టపోయింది ఏంటి అనే అంచనాలు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు విజయనగరం అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ రామారావు గారు ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఈ అల్పపీడన ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూసినటువంటి పరిస్థితి. మీరు క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన చేసి ఆ రైతుల నష్టాన్ని ఇచ్చేందుకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు, ఎటువంటి పరిశీలన చేసి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్? నమస్తే అండి, నా పేరు విటి రామారావు. నేను జిల్లా జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. ముఖ్యంగా మనకి ఖరీఫ్ పంట కాలంలో చూసుకున్నట్లయితే 2,40,000 ఎకరాల్లో వరి పంట సాగు జరిగిందండి. మనకి ఈ నెల అంటే డిసెంబర్ నెలలో 18 నుంచి 27 ఈ రోజు వరకు కూడా ఈ 10 రోజులుగా కొంచెం అకాల వర్షాలు పడడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి 21వ తారీఖు చూసుకున్నట్లయితే 61.7 mm అంటే చాలా హయ్యెస్ట్ రైన్ఫాల్ మన జిల్లాలో రికార్డ్ అయిందండి. సో ఈ 10 రోజుల యావరేజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి 14.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవడం జరిగింది. మన జిల్లాలో మరి మొన్నటికి మనకి తుఫాన్కి ముందుగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు వరి కోతలు అనేవి పూర్తి అవ్వడం జరిగింది. 98% వరకు కూడా వరి కోతలు పూర్తయ్యాయి. ఒక 4,000 ఎకరాలు మాత్రమే వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. అదేవిధంగా మనకు కొంత ఏరియా మనకి ఒక 450 ఎకరాల వరకు కూడా కోత కోసి దాన్ని ఓదల మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు వారి యొక్క కూలీల లభ్యతను అనుసరించి, అదేవిధంగా మనకి 17వ తారీఖు కొంచెం వర్షం లేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు గమనించి కొంతమంది రైతు సోదరులు మనం చెప్పినప్పటికీ కూడా కొంతమంది కోతలు కోసుకోవడం జరిగింది. అంటే తుఫాను హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కూలీల లభ్యతను బట్టి ఈ కోతలు కోసుకోవడం, దాన్ని మనం ఈ పనుల మీద లేకపోతే ఓదల మీద పెట్టడం జరిగింది. వారు కొద్దిగా దెబ్బతిన్నారండి. వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 450 ఎకరాల్లో మన ఓదల మీద పెట్టింది. మరి తర్వాత వరుసగా 9 రోజులు కూడా వర్షపాతం నమోదవడంతో ఆ ఓదల మీద ఉన్న ధాన్యం కొంచెం కింద లేయర్స్ దెబ్బతినడం అది మనం గమనించడం జరిగింది. దానికి సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా మనకి 4,000 ఎకరాల్లో కొంత ఏరియా అంటే ఒక 78 ఎకరాల వరకు కూడా పంట పడిపోవడం జరిగిందండి. అంటే మనకి స్టాండింగ్ క్రాప్ కూడా పడిపోయింది. ఇది కూడా కొంతవరకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. దీనికి కూడా మన ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. అలాగే మొక్కజొన్న విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఒక 520 ఎకరాల వరకు కూడా మొక్కజొన్న పంట పడిపోవడం జరిగిందండి. అంటే మనకి కంకి ఏర్పడి దశలో దానికి పడిపోవడం జరిగిందన్నమాట. ఇది కూడా చాలా నష్టం రైతుకి వచ్చే పరిస్థితి ఉంది. అందుకని వీటన్నిటిని గురించి కూడా మనము ప్రభుత్వాన్ని నివేదించడం జరిగిందండి. మరి గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనము గౌరవ కమిషనర్ గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ నివేదికను సమర్పించడం జరిగింది. మరి నిన్ననే మన కమిషనర్ గారు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి లేఖ రాయడం జరిగింది. తద్వారా మనకేంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకు ఆదేశాలు వచ్చిన తర్వాత, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత దీనంతా కూడా మనము ఎన్యూమరేషన్ అంటే మనం పంట నష్ట గణన చేయడం, అదేవిధంగా రైతు వారి గణన చేసి దాన్ని మన ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను అనుసరించి వారికి సహాయం చేయడం జరుగుతుందన్నమాట. సార్, మరోవైపు ఈ గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం రెల్ల రాల్చు పురుగుతో తీవ్ర నష్టాన్ని అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి అక్కడక్కడ పంట పొలాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి ఎటువంటి రిహాబిలిటేషన్ ఏంటి ఇచ్చారు, ఏంటి అసలు క్షేత్రస్థాయిలో వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళకి ఏ విధంగా సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ ఏమైనా సహాయం చేశారా? వాళ్ళకి అందిందా నష్టపరిహారం ఏంటి సార్? ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే అండి, ఈ రెల్లు రాల్చు పురుగు యొక్క ఉధృతి కూడా అక్కడక్కడ మనము ఈ వర్షాలకు ముందుగా మనం గమనించడం జరిగిందండి. లాస్ట్ మంత్ మన 21వ తారీఖు 15-21 మధ్యలో మరి కొంత రెల్లు రాల్చు పురుగు యొక్క ఉధృతిని మనం గమనించడం జరిగింది. వెంటనే మా యొక్క డిపార్ట్మెంట్ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి దానికి సంబంధించిన పురుగు యొక్క ఉధృతిని కంట్రోల్ చేయడానికి గాను మన ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా మనము
ఏదైనా ఒక ఎర అంటే మనం ఎర ఈ తవుడు బెల్లంతో కలిపి ఎర తయారు చేసి దాంట్లో ఒక మోనోక్రోటోఫాస్ కానీ లేదా ఏదైనా క్లోరిపైరిఫాస్ కానీ కలిపి మనం ఎర్రలు సంబంధించిన చిన్న చిన్న ఉండలు తయారు చేసి పెట్టే విధంగా మనం చెప్పడం జరిగిందండి. చాలా వరకు రైతులు దాన్ని ఉపయోగించి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కానీ మనకి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులు ఒక 2 నుంచి 5 బస్తాల వరకు కూడా మరి నష్టం జరిగిందండి. అది మాత్రం వాస్తవం. ముఖ్యంగా కొంతమంది రైతులు ఇంకా మనం కోతకి దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి ఏ విధమైన పెద్ద ఇబ్బంది పెట్టదమన్న పరిస్థితుల్లో కొంతమంది రైతులు అలసత్వం వహించడం జరిగింది. ఆ విధంగా అట్లాంటి పరిస్థితుల్లో అది అలాగే మనకి ఏంటంటే ఈ పురుగు యొక్క ఉధృతి ఎప్పుడో మన 15 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది మన జిల్లాలో చూసుకున్నట్లయితే. ఈ పురుగు సంబంధించి కానీ సరైన పరిజ్ఞానం మనకి మన రైతు సోదరులకు లేకపోవడం, అదేవిధంగా మనము కొంతమంది చెప్పినప్పటికీ కూడా కొంతమంది రైతు సోదరులు అంటే ఈ పురుగు ఏంటంటే మనకి ఓదల మీద ఉన్న ధాన్యాలను కూడా కొట్టేస్తుంది అనమాట. అది కూడా మనకు తెలియకపోవడం, ఆ విధంగా కొంతవరకు ఒక 2 నుంచి 5 బస్తాలు అక్కడక్కడ మనకు కొంతమంది రైతు సోదరులు నష్టం పోవడం జరిగిందండి. దీన్ని గమనించి మనం దీనికి సంబంధించిన నివేదిక కూడా మనం ప్రభుత్వానికి నివేదించడం జరిగిందండి. మొత్తం మీద విజయనగరం జిల్లాలో ఈ అకాల వర్షాలు మరోవైపు రెల్లరాల్చి పురుగుతో వరి రైతులు తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చిందని చెప్పాలి. మరోవైపు ఏదైతే కొన్ని మొక్కజొన్న కావచ్చు ఇతర పంటలు కూడా పాడైన పరిస్థితి. ప్రస్తుతానికైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు ఏదైతే నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో అయితే పర్యటన చేసి నివేదికలు అయితే ప్రభుత్వానికి ఇప్పటికే అందించినట్లు విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం జిల్లా.